జైళ్ళన్నీ నిండిపోతున్నాయి. ఇంకా ఇంకా జైళ్లలో చేరేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఈ దశలో ఆల్రెడీ శిక్ష పడ్డ వాళ్ళని కొంతమందిని వదిలిపెట్టేయాలని సుప్రీంకోర్టు అంటోంది. దానికి సంబంధించి మధ్యలో రాజకీయ కారణాలు, రాజకీయ ఖైదీలు అడ్డాలు అంటే అట్లాంటి అధికారాలను వినియోగించేటటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెలివిగా చేసే పని ఏంటంటే వాళ్ళ తరపున శిక్షలు పడ్డవాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తారు, లేదా డబ్బులు తీసుకుని విడిపిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు అర్హులైన ఆ ఖైదీలందరికీ ముందస్తు విముక్తి ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. కారాగారాల్లో మగ్గిపోతున్న దోషులకి సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. జైలు నుండి ముందస్తు విడుదల, రెమిషన్కి అర్హులైనటువంటి ఖైదీలకు సంబంధించి కీలక మార్గదర్శకాల ఆదేశాలు జారీ చేసింది. ఖైదీలు దరఖాస్తు చేసుకోబోయినప్పటికీ వాళ్ళ శిక్షాకాలాన్ని తగ్గించి జైలు జీవితం నుంచి శాశ్వతంగా ముక్తి కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ అభయ్ అశోక్, జస్టిస్ ఉజ్వల్ భుయాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. స్ట్రాటజీ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ అంశం మీద ధర్మాసనం సుమోటోగా విచారణ జరిపింది. నేర శిక్షా స్మృతి సెక్షన్ 432, భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 473 ప్రకారం ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఖైదీలు అందరికీ ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి ఇప్పటికే అటువంటి విధానం లేకుంటే 2 నెలల్లోగా రూపొందించుకోవాలని ఆదేశించింది.